ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ లైన్ ఈరోజు విశాఖ డివిజన్ నుంచి అయితే మాత్రం పూర్తిగా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి రాయగడ డివిజన్ పరిధిలోకి అయితే మాత్రం తీసుకెళ్లడం పట్ల అయితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఒక చూసుకుంటే వీళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏమనుకుంటారో ఏంటంటే వాళ్ళ మాటలోనే విందాం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మనకి విశాఖ జోన్గా ప్రకటించిన తర్వాత విశాఖ డివిజన్ కూడా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇదే క్రమంలోనే మనకు ఉన్నటువంటి కొత్త వలస నుంచి కేకే లైన్ కిరణ్ లైన్ ఏదైతే ఉంది, ఈ లైన్ కూడా ఈరోజు రాయగడ డివిజన్లో కలిసిపోవడం పట్ల అయితే మాత్రం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఉత్తరాంధ్ర రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. వెనుకబడిన ప్రాంతానికి జనరల్గా వనరులు లేక వెనుకబడతాయి, కానీ ఉత్తరాంధ్రకి అన్ని వనరులు ఉండి వెనుకబడతానాన్ని మనం భరిస్తున్నాం. ముఖ్యంగా ఈ రైల్వే జోను ఎప్పటి నుండో రైల్వే జోన్ కావాలని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షని తీర్చినందుకు సంతోషిస్తున్న సమయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఈ రైల్వే డివిజన్ ఏదైతే ఉందో ఈ రైల్వే డివిజన్లో ముఖ్యమైన ఆదాయ వనరు అంటే మొత్తం ఉత్తరాంధ్ర జోను తీసుకుంటే కిరండోల్ లైన్లో వస్తున్న ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఐరన్ ఓర్ కానీ మిగతా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మీద వస్తున్న రెవెన్యూయే దీనికి ప్రధానమైంది. కాబట్టి జోను ఇచ్చినట్టే ఇచ్చి ఆ జోన్ నుండి ఈ కిరండోల్ లైన్ని తప్పించి మళ్ళీ ఒరిస్సాలో కలిపేయడం ఏ ప్రయోజనాన్ని నెరవేర్చదు. కాబట్టి ఏదో అడిగామని ఇచ్చినట్టు ఇచ్చి మొత్తానికి తీసేయడం చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ డివిజన్ మొత్తం కాకపోయినా దానిలో ఆదాయ వనరైన కిరండోలు ఇది తీసుకువెళ్ళిపోవడం నష్టదాయకమే. ముఖ్యంగా విశాఖపట్నం రెండవ రాజధాని, ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని బలపరచవలసింది పోయి అనేక రకాలుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక ప్రాజెక్టు, దాని మీద అసలు ఏమీ బడ్జెట్లో కేటాయింపులేమీ జరగడం లేదు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి, సొంత గనులు ఉంటే అది లాభాల్లోకి వెళ్తుందంటే దానికి సొంత గనులు కేటాయించడం లేదు. ఇప్పుడు ఈ రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి డివిజన్ తీసుకువెళ్ళిపోయి అసలు ఆదాయ వనరుని అంతా తీసుకెళ్ళిపోయి నామాత్రంగా ఒక జోనల్ ఆఫీస్ మాత్రమే వస్తుంది, అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా ఉంటుంది. కాబట్టి ఇది ఏ రకంగానూ లాభదాయకం కాదు, మిక్కిలి నష్టం. ఇప్పుడున్న డివిజనే నయము. ఇప్పుడున్న డివిజను కిరండోల్ లైను ఆ ఏరియాతో పాటు ఈ డివిజన్ ఉంటేనే ఉత్తరాంధ్ర ప్రజలకి ఎక్కువ ఉపయోగం. కాబట్టి జోను కావాలి. ఆ జోన్తో పాటు ఈ డివిజన్ని పునరుద్ధరించి మొత్తం ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నంలో ఉంచితే ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందని, అలా జరగాలని అందరము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే విశాఖ జోన్తో పాటు విశాఖ డివిజన్ కూడా ప్రకటించింది, చాలా హర్షణీయమైన విషయం. ఈ క్రమంలోనే ఆ జోన్ విషయంకి వచ్చేసరికి అయితే కిరండోల్ లైన్, కేకే లైన్ ఇదంతా కూడా ఒరిస్సా రాష్ట్రానికి అయితే ఇచ్చారని చెప్పేసి అయితే మాత్రం పలు ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? తప్పనిసరిగా ఈ రెండు రకాలుగా మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జోను అలాగే ఒక డివిజను, ఇది మొదటిసారి వచ్చింది. ఇది 44 దశాబ్దాల కళ, 40 సంవత్సరాల నుంచి మనకు కళ. ఇక విశాఖ డివిజన్ కోసం తీసుకుంటే, వాల్తేర్ డివిజన్ కోసం తీసుకుంటే 2019లోనే ఇది ఇంకా లేదని చెప్పారు. అంటే 11 సంవత్సరాలు అయింది జోన్ ప్రకటించి, తర్వాత ఇది లేదని చెప్పడానికి. కానీ ఇప్పుడు ఈరోజు ఏమైంది, జనవరి 8వ తారీఖుని ప్రధానమంత్రి గారు వచ్చి జోన్కి శంకుస్థాపన చేశారు. వాల్తేరు డివిజన్ ఏమైంది అని చెప్పి అడిగిన తర్వాత విశాఖపట్నం డివిజన్ కింద మార్చారు. ఇందులో లోటుపాట్లు వాస్తవమే. అరకు లాంటి 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చే అరకు లాంటి ఒక సెంటర్ కేకే లైన్ని రాయగడ డివిజన్లోకి పంపించడం వల్ల నష్టమే. కానీ మనం లాభాన్ని కూడా చూసుకోవాలి. ఈ పంపకాలు అన్నవి రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం ఎన్ని నష్టపోలేదు, ఎంత పెద్ద స్థాయిలో మనం పోలేదు. ఇరిగేషన్లో నష్టపోయాం, అగ్రికల్చర్లో నష్టపోయాం, పంపకాల్లో నష్టపోయాం, అన్ని చోట్ల నష్టపోయామా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం కేంద్రంగా ఒక రైల్వే జోన్ వచ్చింది, ఒక విశాఖపట్నం డివిజన్ వచ్చింది. ఈ డివిజను జోన్ వల్ల మన విద్యార్థులకి ఇక్కడ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇక్కడే సెలక్షన్స్ అవుతాయి, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను చదువుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా కలకటా వెళ్ళాను, సంత్రాగాచిలో రాశాను ఆర్ఆర్బీ. తర్వాత మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళాను, తర్వాత సికింద్రాబాద్ వెళ్ళాను.
ఈరోజు విశాఖపట్నంలోనే కదా మన పిల్లలకు వస్తుంది. ఈ అవకాశాన్ని చూడాలి తప్ప అది ఎందుకు పోయింది, అది పోవడం వల్ల ఏదో కొంపలు మునిగిపోయిందంటే రాష్ట్ర విభజనే జరగకూడదు. ఆ రోజు నష్టపోయాం, మరి దానికోసం ఏం చేయగలిగామా? లేదు. కానీ ఒక మంచి జరిగింది ఏంటంటే మన కళ్ళ ముందు జోన్ ఉంది విశాఖపట్నం. ఈరోజు చాలా డెవలప్ అవుద్ది విశాఖపట్నం. యువతకు ఉపాధి దొరుకుతుంది, అనేక పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ ఇంజిన్లు ఇక్కడే రిపేర్ అవుతాయి, ఇక్కడ కొత్త డబులింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ నుంచి దువ్వాడ వడ్లపూడి తీసుకుంటే అన్ని డబులింగ్ లైన్లే. ఈ డబులింగ్ లైన్లో వ్యాపారం జరుగుతుంది బాగా మనకి. అలాగే మనకి ఇచ్చినటువంటి వాల్తేరు జోన్ తీసుకున్నా సరే, డివిజన్ తీసుకున్నా సరే స్పష్టంగా ఉన్నాం ఈరోజు ఎక్కడున్నా సరే. కాకపోతే ఇప్పుడు గుంతకల్లో డివిజన్ నుంచి విశాఖపట్నం రావడానికి 16 గంటల టైం పడుతుంది. మరి అక్కడ డివిజన్ పెట్టినా అదే పరిస్థితి కదా, అక్కడ జోన్ పెట్టినా అదే పరిస్థితి కదా. లాభం ఎక్కువ ఉంది, నష్టం తక్కువ ఉంది. కానీ మనం లాభాన్ని చూడకుండా నష్టాన్ని చూస్తున్నాం. గ్యారంటీగా ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం ఇప్పుడు చేయాలి. ఈ డివిజను జోన్ వల్ల అభివృద్ధి చెందాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. మరి ఒకటే చెప్తున్నా, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనకి కొత్త వలస నుంచి అరకు వెళ్ళేది వరకు, అరకు అనేది మనం చూసుకుంటే విశాఖపట్నంలో ఒక భాగంగా ఉన్నప్పటికీ పైగా చూసుకుంటే ఒక పర్యాటక పరంగా కూడాను ఒక ఉన్నతంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతమే ఈ రోజు పూర్తిగా ఒరిస్సా సంబంధించిన రాయగఢలో కలిసిపోవడం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తి కూడా ఒక పక్క కనిపిస్తుంది. దాని పట్ల ఏ విధంగా అనుకుంటారు? విశాఖపట్నం ద్వారానే రెవెన్యూ డివిజన్ ఒరిస్సాకు వస్తుంది. మరి వాళ్ళు విశాఖపట్నం ఎందుకు వదులుకోవాలి మేము అని అడిగితే ఆ సమాధానం ఎవరు చెప్తారు? మనం అరకు కోసం మాట్లాడుతున్నాం. వాల్తేరు డివిజన్ నుంచి పూర్తిగా డబ్బులన్నీ కలిపి ఒరిస్సాకి వెళ్ళేవి. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి 3 డివిజన్లకి కీలక పట్టు వాల్తేరే. మరి వాల్తేరు రద్దు చేసి కావాలని వాళ్ళు అడగలేదు కదా. అంటే ప్రభుత్వం పంపకాల్లో అనేక సమస్యలు ఏర్పడతాయి. కొంత మీకు లాభం కనిపిస్తుంది, కొంత నష్టం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తన నియోజకవర్గ పరిధిలో కొన్ని స్టేషన్స్ కావాలని అడిగారు. సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో పంపకాలు జరుగుతున్నప్పుడు కొన్ని అనివార్యం. కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకొని అన్నిటికన్నా మనకు వచ్చినటువంటి ఇప్పుడు ఉదాహరణకి జిఎం కావాలి, అర్జెంటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎంని అడగండి, జిఎంని వేసిమనండి. జిఎంతో ఇచ్చిన తర్వాత వెంటనే కార్యక్రమాలు నిర్వర్తించమనండి. జనవరి 8వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు దాటిపోతుంది మనకి. మనం ఈ రోజుకి వచ్చి ఇంకా ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? మనం ఇంకా పనులు ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? దీనికోసం మాట్లాడండి, దానికోసం కాదు. అలాగే నెక్స్ట్ కార్యకలాపాలు జిఎం కానీ, ఏజిఎం కానీ, లేకపోతే వీళ్ళు ఉన్నటువంటి డిఆర్ఎం కానీ వీళ్ళతో కొత్త లైన్ల కోసం మాట్లాడండి. నష్టం జరిగింది వాస్తవమే. నేను చెప్పిన పాయింట్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. విశాఖపట్నం వాల్తేరు డివిజన్ నుంచే రెవెన్యూ ఒరిస్సాకి వెళ్ళేది. ఒరిస్సా వాళ్ళు వాల్తేరు డివిజన్ ఎందుకు మీరు ఉంచారు, దాన్ని తీసేయండి అక్కడ పోరాటం చేయట్లేదు కదా. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి గ్యారంటీగా ఇది నాకైతే 100% భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం అనేది నా అభిప్రాయం. విశాఖ డివిజన్గా ప్రకటించిన డివిజన్ అయితే ఈరోజు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి కొత్త వలస నుంచి అరకు లైన్లో ఉన్నటువంటి కేకే లైన్ అంతా కూడా ఈరోజు రాయగఢ డివిజన్లో కలిపవలసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఏ విధంగా స్పందిస్తారండి మీరు? మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ డివిజన్ అయితే ఏర్పాటు జరిగింది. కానీ మొండి చేసి చూపించారు. ఎలాగా దీనికి రావాల్సిన 15 కోట్ల ఆదాయాన్ని రాయగఢ డివిజన్లో ఉన్న కేకే లైన్ దాదాపు చెప్పారు. మాకు మొండి చేసి చూపించారు. డివిజన్ ఏర్పాటు వచ్చే సుఖం ఉంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఐస్ క్రీమ్ బిస్కెట్ ఇచ్చి బొద్దుకించడానికి అయింది. మరి ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారో అయితే మాకు అర్థం కావట్లేదు. ఎటు చూసినా ఈ డివిజన్కి ఏమీ లేదు ఆదాయం, ఉట్టి డివిజనే ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేశారు. కాబట్టి వెంటనే దీనికి అన్ని వనరులు వచ్చే ఆ కేకే లైన్ మాకు అప్పచెప్పాల్సిందిగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో పనులు చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశగా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇందులో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా దీన్ని ప్రత్యేకించి ఒక ఉద్యమంలో తీసుకొచ్చి మన కేకే లైన్ని మనకు సాధించుకోవాలి. వచ్చిన 15 కోట్ల ఆదాయాన్ని కూడా మన విశాఖ జోన్కి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దీని మీద ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యత కూడా ప్రత్యేకించి నిర్వహణ చేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మరి వచ్చే బడ్జెట్లు అయినా సరే మాకు అయ్యా విశాఖ డివిజన్కి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించండి. మొన్న బడ్జెట్లో కూడా మాకు మొండి చేసి చూపించారు, మమ్మల్ని మోసం చేశారు అని ఉత్తరాంధ్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు. దీని మీద కూటమి ప్రభుత్వం, ప్రజా సంఘాలు కలిపి ఒత్తిడి తెచ్చి మన జోన్కి రావాల్సిన ఆదాయాన్ని తేవలసిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. చూసాం కదా, ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రజా సంఘాలే కావచ్చు, అలాగే సిపిఎం సిపిఐ పార్టీ నాయకులే కావచ్చు, ప్రజా సంఘ నాయకులు అయితే మాత్రం ఒకటే డిమాండ్ చేస్తుంది. ఏదైతే మనకి ప్రధాన వనరుగా ఉన్నటువంటి కేకే లైన్ ఏదైతే ఉందో, ఈ కేకే లైన్ కొత్త వలస నుంచి అరకు మీదుగా వెళ్ళేటువంటి కేకే లైన్ అంతా కూడా ఈరోజు పూర్తిగా అయితే ఈరోజు అటువైపు ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి రాయగఢలో చేర్చిన పట్ల అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 10,000 కోట్ల పైన అయితే మాత్రం దీనికి ఆదాయం అయితే వస్తుంది. అలాంటిది
ఆదాయం వచ్చేటువంటి వనరు ఉన్నటువంటి ఆ లైన్నే పూర్తిగా ఈరోజు అటువైపు చేర్చిన పట్ల అయితే మాత్రం ఒకవైపు ప్రజా సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అయినా సరే మాకైతే కేకలను కావాలని కూడా మరొక వైపు ముందు పెట్టి కూడా మాకు ఖచ్చితంగా ఒక ఉన్నటువంటి నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అయితే మాత్రం ఖచ్చితంగా మనం సాధించుకోవాలని అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.